ఇస్లాం సోదరులకి, అలాగే హైందవ సోదరులకి, అలాగే క్రైస్తవ సోదరులకి, చేరి వచ్చిన ప్రతి వారికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి వందనములు, శుభములు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రపంచ శాంతి అనేటువంటి అంశం మీద ఇక్కడ మాట్లాడుచున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి మరి సోదరులు అక్బర్ గారు ఆహ్వానిస్తే మరి వచ్చాను. సరే, ఏదేమైనా ఇప్పుడున్నటువంటి ఈ సమయాన్ని నాకు ఇచ్చినందులకి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. ప్రియులారా, గడిచిన కాలంలో ప్రపంచంలో ఉన్నటువంటి ఎంతోమంది పెద్దలు ప్రపంచ శాంతిని కాంక్షించి విశేషమైనటువంటి కృషి చేయటం అనేది జరిగింది. ఇప్పుడున్నటువంటి వారిలో సహితం ఇస్లాం సోదరులైతేనేమి, హైందవ సోదరులైతేనేమి, క్రైస్తవ సోదరులైతేనేమి ప్రపంచ శాంతి కోసము విశేషమైనటువంటి వారి యొక్క కృషిని చేస్తున్నప్పటికీ శాంతి మాత్రము రావటం లేదు. శాంతి రాకపోగా మరింత అశాంతి అనేది పెంపొందించబడుచున్నదే కానీ శాంతి అనేది మన కంటికి కనబడటం లేదు. దీనికి ప్రధానమైనటువంటి కారణాలు అనేకములుగా ఉన్నప్పటికీ అందులో ముఖ్యముగా స్వార్థం, ఆస్తులపై అపేక్ష, అధికార దుర్వినియోగము, అహంకారము, అవగాహన లేమి తదితరమైనటువంటి కారణాలను బట్టి ఈ ప్రపంచ శాంతి అనేటువంటిది మంటగలిసిపోతున్నది అనేటువంటి విషయం మనము మర్చిపోలేనటువంటి వాస్తవం. ప్రియులారా, ప్రపంచ శాంతి అనేటువంటిది ఎవరు తీసుకొస్తే ఎవరి వలన అది సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించే ముందు శాంతి అంటున్నటువంటి ఈ సద్భావన కాలంలో సామాన్యుడనేటువంటి వాడికి సెక్యూరిటీ అనేటువంటిది గాలి కొదిలినటువంటి విషయంగా మనకు కనబడుతూ ఉంటుంది. అధికారంలో ఉన్నటువంటి వాడికి మాత్రం ప్రభుత్వ సెక్యూరిటీని ఉపయోగించుకోవటం, అలాగే ధనబలం ఉన్నటువంటి వాడు తన బలముతో ప్రైవేట్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేసుకోవటం, ఇకపోతే అక్కడక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఈ ప్రార్థన మందిర ప్రదేశాలలో కానివ్వండి, ఆయా రాష్ట్ర అసెంబ్లీలలో కానివ్వండి, దేశ పార్లమెంటుకు కానివ్వండి, అక్కడక్కడ శాంతి భద్రతలు లోపిస్తున్నాయనుకుంటున్నటువంటి స్థలాల్లో కానివ్వండి, మరి సిఆర్పిఎఫ్ లాంటి మరి ఫోర్స్ని అక్కడ ఉంచి ఈ శాంతి భద్రతలను కాపాడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇకపోతే దేశ విషయానికి వస్తే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేటువంటి దాన్ని ఉపయోగించటం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదేమైనా ఒక వ్యక్తి మొదలుకొని ఒక ప్రాంతము, ఒక దేశం వరకు కూడా శాంతిని కాపాడాలి, భద్రతను ప్రజలకి కల్పించాలి అనేటువంటి కాంక్షతోటి ఈ విధమైనటువంటి ఫోర్స్ను ఉంచడం జరుగుతుంటున్నది. ప్రియులారా, మానవ వినాశనానికి పాల్పడేటువంటి వారు ఆయుధాలను ఉపయోగిస్తూ ఉంటున్నారు. అయితే ఏ మానవ వినాశకారులైతే ఆయుధాలను ఉపయోగించుకుంటూ ఉంటున్నారో వారిని నిరోధించటానికి మరి ప్రభుత్వపరమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు కూడా అవే ఆయుధాలను ఉపయోగించుకోవటం అనేది జరుగుతున్నది. అంటే మానవ వినాశకారులైనటువంటి వారు ఆయుధాలను ఉపయోగించి మానవ వినాశనానికి పాల్పడుతూ ఉంటున్నారు. ఇకపోతే
వారిని అదుపులో పెట్టడానికంటూ చెప్పి వీరును ఆయుధాలను ఉపయోగించి వీరు కూడా మానవ హననానికి పాల్పడుతున్నారు అనేటువంటిది విషయం. ఇది ఒక వింత అని మనం అనుకుంటే, ఇకపోతే ప్రియులరా, వింతలలోకెల్లా వింత ఏంటంటే, ప్రపంచ దేశాలన్నీ కూడా శాంతి కావాలి అని శిఖరాగ్ర సమావేశాలను ఏర్పాటు చేసుకొని శాంతి మీద గొప్ప గొప్ప ప్రసంగాలు అనేటివి చేయటం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ శాంతి మీద ప్రసంగాలు చేస్తున్నటువంటి వారందరూ కూడా వారి ఆయుధ భండాగారాలలో అణుబాంబులు లాంటివి, క్షిపణులు లాంటివి మరి పుంకానుపుంకలుగా నిల్వ చేసుకోవటం అనేది జరుగుతున్నది. మనం ప్రపంచ శాంతిని సాధిద్దామని చెబుతున్నటువంటి వీళ్ళు ఆయుధాలను ఎందుకు నిల్వ చేసుకుంటున్నట్లు అని మనం వారిని ప్రశ్నించినప్పుడు, ఇది ఒకరి మీద దుర్వినియోగంగా ఉపయోగించుకోవటం కాదు, కానీ దేశ రక్షణ కోసము, స్వరక్షణ కోసము వాటిని మేము తయారు ఉంచుకుంటున్నాము అనేటువంటిది వారు ఇచ్చేటువంటి సమాధానం. అంటే ఏదేమైనప్పటికీ ఒక దేశ ద్రోహి అనుకోండి, సంఘ విద్రోహక శక్తి అని అనుకోండి, ఎవరైతేనేమి ఒక ఆయుధాన్ని అతడు ఉపయోగించాడు అనంటే ఇక నీవు కూడా ఆయుధాన్ని ఉపయోగిస్తున్నావు అని అర్థం. నీవు కూడా ఆయుధాన్ని ఉపయోగిస్తున్నావు అనంటే నీవు కూడా ఒక మనిషిని మట్టు పెడుతున్నావు అని అర్థం. అయినప్పుడు సంఘ విద్రోహ శక్తి ఆయుధాన్ని ఉపయోగించినప్పుడు వారిని అదుపులో పెట్టాలి అని చెబుతూ నీవును ఆయుధాన్ని ఉపయోగిస్తున్నప్పుడు అతనికి నీకు ఉన్నటువంటి తేడా ఏంటి? అతడును ఒక ప్రాణాన్ని తీస్తున్నాడు, నీవును ఒక ప్రాణాన్ని తీస్తున్నావు. ప్రియులారా, ఈ రకంగా ఎవరికి వారు సమర్థించుకుంటూ ఈ యొక్క ఆయుధాలను నిల్వ చేసుకుంటున్నటువంటి వీరు శాంతిని మేము కోరుకుంటున్నాము, శాంతిని స్థాపించడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాము అని చెప్పుకోవటం చాలా విచారకరమైనటువంటి విషయం. ప్రియులారా, ఆయుధాలతో శాంతి ఎలా వస్తుంది? ఏమండి? ఇకపోతే ఆయుధాలను తయారు చేసినటువంటి వారికి నోబెల్ లాంటి శాంతి బహుమతులు ఇవ్వటం అనేది మరి విడ్డూరకరమైనటువంటి విషయం. ఏమండి? ఆయుధాలంటేనే మనిషిని అంతమొందించేటువంటి ఆయుధాలను తయారు చేసినటువంటి వాడికి శాంతి బహుమతిని ఇస్తున్నావు అనంటే ఈరోజు నువ్వు శాంతి అనేటువంటి దానికి ఇస్తున్నటువంటి నిర్వచనం ఏంటి అసలు? ఏమండి? శాంతి అనేటువంటి దానికి నీవు ఇస్తున్నటువంటి నిర్వచనం ఏంటి? ప్రియులారా, మరి మన ప్రియతమ మహాత్మా గాంధీ శాంతి అనేటువంటి దానితో ప్రపంచాన్నే ప్రభావితం చేశాడు అనేటువంటి విషయం కాదనలేనటువంటి వాస్తవం. ప్రియులారా, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది, ఒక నెల్సన్ మండేలా, ఒక సాన్ సూయి తదితరులైనటువంటి వారు ఎంతోమంది స్ఫూర్తి పొందారు అనేటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటిదే. మరి ఈరోజు గాంధీ కనబడటం లేదా ప్రపంచానికి? ఈరోజు ఒక నెల్సన్ మండేలా కనబడటం లేదా ప్రపంచానికి? ఒక సాన్ సూయి కనబడటం లేదా ఈ ప్రపంచానికి? ఒక మదర్ తెరీసా కనబడటం లేదా ఈ ప్రపంచానికి? ప్రియులారా, వీరందరికీ స్ఫూర్తి గాంధీ అయితే ఈ గాంధీకి స్ఫూర్తి జీసస్ క్రైస్ట్. ప్రియులారా, గాంధీ మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఉపయోగించినటువంటి ఏకైక ఆయుధం శాంతి. ఆ ఆయుధము ప్రియులారా ఎక్కుపెట్టి తను మాట్లాడినటువంటి మాట ఇదిగో, నిన్నెవడైనా చెంప మీద కొడితే అనంటే వాడెవడనమాట? కొట్టేటువంటి వాడు సంఘ విద్రోహి, సంఘద్రోహి, దేశద్రోహి, సహోదర ద్రోహి. అలాంటి వాడు నిన్ను చెంప మీద కొడితే నీ కుడి చెంప, నీ ఎడమ చెంప కూడా చూపించుము అని తాను మాట్లాడినటువంటి ఆ మాటలతో అనేకులైనటువంటి వారిలో స్ఫూర్తిని రగిలించి వారినందరినీ ప్రేరేపించి నడిపించి ఐక్యపరిచి ఇదిగో మన భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావటంలో అతడు కృతతిల్లుడు అయ్యాడు అనటంలో ఏ విధమైనటువంటి డౌటు లేదు. ప్రియులారా, అలాంటి మహాత్ముడికి స్ఫూర్తి క్రీస్తు యేసు అనేటువంటి విషయంలో ఇంకెంత మాత్రము సంశయము లేదు. ఎందుకంటే గాంధీ గారు మాట్లాడినటువంటి మాట బైబిల్లో తీసుకున్నారు అనేటువంటిది అక్షర సత్యం. ప్రియులారా, ఆ రకంగా యేసు ప్రభువుల వారు బోధించినటువంటి తన బోధనలోని అనేక మాటలలో మరి శాంతికి కావలసినటువంటి
సారూప్యపు మాటలు మనకు ఎన్నో కనబడుతూ ఉంటాయి. వాటి ద్వారా మనం ఎన్నో సంగతులను నేర్చుకోగలుగుతాం. వాటిని ఒక వ్యక్తిగా, ఒక కుటుంబముగా, ఒక గ్రామముగా, ఒక సమాజముగా, ఒక దేశముగా, ఒక ప్రపంచంలో ఉన్నటువంటి మన అందరము కూడా దాన్ని అవలంబించగలిగినట్లయితే నిజంగా శాంతి అనేటువంటి దాన్ని మనం సాధించగలుగుతాం. కానీ క్రీస్తు యేసు వారి యొక్క మాటలను మరి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలు ఈ కులాల పేరట, మతాల పేరట, ప్రాంతాల పేరట, విదేశీ స్వదేశీ అనేటువంటి ఆలోచనలతో ఆ మాటలు దూరం పెట్టడం మూలంగా మనిషికి కావలసినటువంటి ఆ మాటలు అందలేకపోయాయి. అందకపోవటం మూలంగానే ఈ మనిషి శాంతి అనేటువంటి దానికి అడుగు వేయలేకపోతున్నాడు అనేటువంటిది వాస్తవం. పిల్లరా, ఇకపోతే క్రీస్తు యేసు ఒక మాట మాట్లాడాడు. ఏమన్నాడు అంటే, ఇదిగో నేను మీకు కావలసినటువంటి శాంతిని అందిస్తున్నాను, ఈ లోకము ఇచ్చేటువంటి శాంతిని నేను ఇవ్వటము లేదు అని అన్నాడు. అంటే పిల్లరా, ఈ లోకము ఒక శాంతిని ఇస్తుంది అని అంటున్నాడు. ఈ లోకము శాంతిని గురించి ఒక మాట చెప్పింది. ఏంటి అని అంటే, ఇదిగో ఈరోజు మన భారతదేశంలో మనకు కావలసినటువంటి అగ్ని 1, 2, 3 లాంటి క్షిపణులు మనకున్నాయి గనక, పృథ్వీ లాంటి క్షిపణులు మనకున్నాయి గనక విదేశాల వారు మన మీదకి యుద్ధానికి రావాలంటే ఆలోచిస్తున్నారు. ఇప్పటికే 1వ ప్రపంచ యుద్ధం జరిగిపోయింది, 2వ ప్రపంచ యుద్ధం జరిగిపోయింది. 3వ ప్రపంచ యుద్ధం జరగకపోవడానికి గల కారణం ఏంటంటే అన్ని దేశాలలో ఆయుధాలు నిల్వ ఉన్నాయి గనక ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళినా వారి దేశాలలో ఉన్నటువంటి అణులాంటి బాంబులని ప్రయోగించినట్లయితే భూమండలం విధ్వంసం అయిపోతుంది. వారు నాశనం అయిపోవటమే కాకుండా మనము సహితం నాశనం అయిపోతామని భయపడి వారు యుద్ధానికి సిద్ధపడటము లేదు. అందును బట్టి యుద్ధము జరగటము లేదు. యుద్ధము జరగటం లేదంటే శాంతి ఉన్నట్టే కదా అని అంటున్నారు. అర్థమైందండి విషయం? తెలుగు ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియటం లేదు. కానీ ప్రియులారా, మన దగ్గర ఆయుధం ఉంది గనక మన మీదకి యుద్ధానికి రావాలంటే ఆలోచిస్తాడు, భయపడతాడు, వెనకడుగు వేస్తాడు. తాను వెనకడుగు వేస్తున్నాడంటే యుద్ధము జరగటం లేదు అన్నమాట. యుద్ధము జరగటం లేదు గనక శాంతి ఉన్నది. అంటే ఆయుధాలన్నీ అంబుల పొదిలో ఉంచుకొని ఇక మన మధ్య శాంతి ఉన్నది అని అంటే ఆ శాంతికి వీరు ఇచ్చేటువంటి అర్థం ఏంటి? ఆ శాంతి వలన కలిగేటువంటి ప్రయోజనం ఏంటి? ప్రియులారా, చుట్టూ అగ్నిగుండము పెట్టుకొని మధ్యలో చల్లదనము రావాలి అనంటే ఎక్కడి నుండి వస్తుంది? ప్రపంచ దేశాలన్నీ ఆయుధాలతో నిండి ఉండి శాంతి రావాలి అనంటే ఎక్కడి నుండి వస్తుంది? పిల్లరా, ఆయుధాలు నిల్వ పెట్టుకొని ఎవరు యుద్ధానికి సాహసం చేయటం లేదు గనక, ఇప్పుడు యుద్ధము జరగటం లేదు గనక ఈ కాలం శాంతి కాలం అని ఈ లోకము చెబితే దానికి యేసు ప్రభు అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో ఇలాంటి శాంతిని నేను ఇవ్వను. మరి నేను ఇచ్చేటువంటి శాంతి ఏంటి? నేను ఇచ్చేటువంటి శాంతి ఇదిగో, ఒక శత్రువు తెలియనటువంటి పరిస్థితుల్లో నీ మీద చేయి చేసుకుంటున్నాడు, వాడిని క్షమించుము. నీ మీద చేయి చేసుకుంటే వాడిని క్షమించుము. నీ శత్రువును క్షమించుము. నిన్ను చంపేటువంటి వాడిని సైతం నువ్వు క్షమించుము. నీ శత్రువు కోసం నువ్వు ప్రార్థన చేయము. ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతే అనేక సంగతులు బైబిల్లో మరి యేసు యొక్క మాటలు ప్రియులారా కోకొల్లలుగా మనకు కనబడుతూ ఉంటాయి. ఆయన మాటలలో వాటినన్నిటినీ మనం అవలంబించగలిగితే ఇది ఆయుధాలతో నిమిత్తము లేకుండానే మనిషికి కావలసినటువంటి మహాశాంతిని సాధించవచ్చు అనేటువంటి మాట ఆయన మనకి చెబుతూ ఉంటున్నాడు. ఇకపోతే పిల్లరా, ఆయన ఇదిగో మనిషి పుట్టి పెరిగిన తర్వాత తెలుసో తెలియకో ప్రతి మనిషి పాపం చేస్తున్నాడు. పాపము చేసినటువంటి ప్రతి మనిషి ఇదిగో దేవుడు ఉండేటువంటి పరమునకు వెళ్ళేటువంటి అర్హతను కోల్పోయి నరకము అనేటువంటి ఆ శిక్షలోనికి వెళ్ళిపోతున్నటువంటి తరుణములో క్రీస్తు యేసు ఇదిగో రక్తాన్ని సిలువపై ప్రోక్షించి మనకు పాప విమోచన కలిగింపచేసి ఇదిగో ఆ భయంకరమైనటువంటి నరకము నుండి తప్పించి ఇదిగో నిత్య విశ్రాంతిలోనికి తీసుకువెళ్ళగలిగేటువంటి ఒక మంచి అవకాశాన్ని ప్రభు యేసు మనకు కల్పించాడు. క్రీస్తు యేసు రక్తం మనం పాపాలని కడిగివేస్తుందా? మనల్ని పరిశుద్ధపరుస్తుందా? తద్వారా నరకము నుండి మనం తప్పింపబడి పరలోకమునకు చేరుతామా
అనంటే పిల్లరా, క్రీస్తు యేసు రక్తం ఇప్పుడు ఎక్కడ నిల్వ చేయబడలేదు, కొనుక్కోవటానికి అది ఎక్కడ మనకి దొరకదు. ఆ రక్తమును ఒక డిటర్జెంట్ పౌడర్ను ఉపయోగించినట్టుగా మనం ఉపయోగించుకోలేము, అంటే ఒక సోపు ఉపయోగించినట్టుగా మనం ఉపయోగించుకోలేము. కానీ ఆ రక్తమును చూసినప్పుడు మనిషిలో ఒక ప్రాయశ్చిత్తం అనేది, పాశ్చాత్తాపం అనేది కలగాలి. ఏంటంటే, ఇదిగో నేను చేసినటువంటి ఒక తప్పుకు గాను, ఒక పాపానికి గాను, ఇదిగో సమాజానికి ఇంత నష్టం జరిగిపోతున్నది, కన్న తండ్రి మనసు ఇంత ఆయాసపడిపోతున్నది, చివరికి ఇదిగో నేను చేసినటువంటి ఈ పాపానికి గాను క్రీస్తు యేసు ఏ విధంగానైతే బలి చేయబడ్డాడో, అసలు వాస్తవానికి బలి చేయబడింది బలి చేయబడవలసింది క్రీస్తు యేసు కాదు. నేను చేసినటువంటి తప్పుకు గాను నేను ఈ విధంగా చంపబడాలి. కానీ దేవుడు నాకు ఒక అవకాశము మొదటిదిగా చివరిదిగా నాకు ఇచ్చి, ఇప్పటికైనా జాగ్రత్త పడితివా, సరే, లేదంటే నీకు పట్టేటువంటి చివరి గతి ఇదే అని హెచ్చరిక జారీ చేస్తూ క్రీస్తు యేసు మరణాన్ని శిలువపై ప్రపంచంలో ప్రదర్శనగా ఉంచాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించి ఆలోచించగలిగితే, ఆ విధంగా నువ్వు పాశ్చాత్తాపపడగలిగితే దేవుడు మన పాపాలని క్షమించటానికి అవకాశము ఏర్పడుతుంది. ఆ విధంగా పాపాలు క్షమించబడితే మనకు పాప ప్రక్షాళన జరుగుతుంది. మన పాప ప్రక్షాళన జరిగితే మనం పరిశుద్ధులమవుతాం. మనం పరిశుద్ధులమైతే పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఉండేటువంటి లోకానికి చేరగలిగేటువంటి అవకాశము మనకు దొరుకుతుంది. కనుక ప్రియులారా, ఇదిగో శాంతి అనేటువంటిది ఆయుధాలతో రాదు. శాంతి అనేటువంటిది ప్రియులారా, ఇదిగో ఇలా ప్రసంగాలు చేసుకుంటే కూడా రాదు. వినటం మూలంగానో మాట్లాడటం మూలంగానో శాంతి వస్తుంది అనుకుంటే పొరపాటు. నువ్వు విన్నది ఏదైతే ఉంటుందో, మాట్లాడేది ఏదైతే ఉంటుందో, దాన్ని నీవు నిజ జీవితంలో ఆచరించగలిగిన నాడు మాత్రమే నీకు శాంతి వస్తుంది. పిల్లల ప్రసంగాలు ఎన్నైనా చేయొచ్చు, సభలు ఎన్నైనా నిర్వహించవచ్చు, కానీ శాంతి అనేది రావాలంటే నీ జీవిత ఆచరణలో అది ఆచరణాత్మకంగా ఉండాలి. అప్పుడే దాన్ని మనము సాధించగలుగుతాము. ఇదిగో సాత్వికుడైనటువంటి వాడు, శాంతి కలిగినటువంటి వాడు అదృష్టుడు, పరలోక రాజ్యము వారిది అని అంటున్నాడు. కనుక పిల్లరా, ఇక్కడ కూర్చున్నటువంటి మీరందరూ కూడా ఆలోచిస్తారని, శాంతి అనేటువంటిది ఇదిగో క్రీస్తు యేసు నుండి స్ఫూర్తి పొందినటువంటి ఒక గాంధీ గారు దానినే ఒక ఆయుధముగా మలుచుకొని, ఇదిగో ఈ సువిశాలమైనటువంటి భారతదేశానికి స్వాతంత్రాన్నే తీసుకురాగలిగాడు అనంటే, ఒక నెల్సన్ మండేలా